హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సాంబార్. మనకి పెళ్ళిళ్ళల్లోనూ కర్రీ పాయింట్స్లోనూ దేవాలయాల్లోనూ సాంబార్ పెడతారు కదా, ఆ టేస్ట్ మనకి ఇంట్లో ఎంత ట్రై చేసినా రాదు. ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అదే టేస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడుక్కుని 1కి 2 గ్లాస్ చొప్పున నీళ్లు పోసి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లోనే ఉడికించుకోని అవసరం లేదు, విడిగా అయినా ఉడికించుకోవచ్చు, కానీ మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన మెయిన్ పేస్ట్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. బాండీ పెట్టుకుని ఆయిల్ ఏం అవసరం లేకుండానే డ్రైగానే వేయించుకోవాలని నేను 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు. వీటిని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా ఎర్రగా వేగిపోయాయి కదా. వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం చిన్న ఎండు కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చికారం వేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు వేసి వేయించలేదు. మీరు ఒకవేళ పచ్చికారం వేయను అనుకుంటే ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాంబార్కి కావాల్సిన ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ఇంకా మీ దగ్గర ముల్లంగి, దుంపలు ఇంకా ఏమైనా ఉన్నా కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి. ఈ ముక్కలు ములిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనపకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. చక్కగా ఉడికిపోయే ముక్కలు. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఆ చింతపండు నీళ్ళు ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం. కందిపప్పుని ఇలా మెత్తగా ఎనిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు తినగలిగే పులుపుని బట్టి నీళ్ళు అనేది పోసుకోండి. పులుపు ఎక్కువ తింటే కనుక నీళ్ళు అవసరం లేదు. తక్కువ తింటాము అనుకునే వాళ్ళు నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కాడలతో సహా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సాంబార్ ఎంత మరిగితే అంత బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి మరిగించేసాను. ఆ పేస్ట్ వేయడం వల్ల చాలా బాగా వస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడే తినేయాలన్నంత టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం.
చూసారు కదా సాంబార్ ప్రాసెస్ మొత్తం కూడా. నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీరే కామెంట్ పెడతారు అక్క చాలా బాగుంది రెసిపీ అని. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ని బట్టే నెక్స్ట్ రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.